తిరుమలలో మా ఇంటి పెళ్ళి అందరూ ఆహ్వానితులే. చూస్తున్నారు కదా, మరి కాసేపట్లో మా ఇంటి పెళ్ళి మొదలవబోతుంది. వీడియో చివరిదాకా చూడండి. అసలు మా ఇంటి పెళ్ళిలో ఎన్ని రకాల ఆ, అంటే ఏదో కొంచెం గొప్ప, మరీ అంత పేదోళం కాదు, లోవర్ మిడిల్ క్లాస్ అనమాట. అయినా సరే తిరుపతిలో మేము పెళ్లి చేయాలనుకున్నాం. ఆ విధంగానే మా చిన్నమ్మ గారు పెళ్ళికి అన్ని పనులు ఏర్పాట్లు చేసుకొని తిరుమల వరకు కూడా చేరుకున్నాం. ఓకే అండి, వీడియోలోకి వెళ్దాం. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. విండో సీట్ వ్యూవింగ్ ఛానల్కి స్వాగతం, సుస్వాగతం అండి. తిరుమలలో జరుగుతున్న మా ఇంటి పెళ్లి సంబరాలు చూడాలంటే ముందుగా మా ఇంట్లో జరుగుతున్న పెళ్లి వేడుకల నుంచి మొదలు పెడదామండి. చూస్తున్నారు కదా, మా చిన్నమ్మ గారి ఇంట్లో జరుగుతుంది పెళ్లి, మా తమ్ముడు పెళ్లి. పసుపు దంచేశారు, రాటేస్తారు. ఇప్పుడు పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నారండి. చూస్తున్నారు కదా, కిందటి నెల జూన్, జూలై 2 నెలలు కూడా మోడం తగలడంతో పెళ్లికి శుభకార్యాలకి ముహూర్తాలు లేకపోవడంతో ఇది శ్రావణ మాసం కనుక మొత్తం అన్ని దగ్గర ముహూర్తాలు పడిపోయాయండి. పెళ్లి కొడుకుని రాటేయడం, పసుపు దంచడం, తర్వాత పెళ్లి ముహూర్తాలు దగ్గర ముహూర్తాలు పడడంతో, అందులోనూ మాది బయట ఊర్లో జరిగే పెళ్లి, తిరుపతిలో పెళ్లి. సమస్య ఎక్కడంటే 50 మందితో మేము రిజర్వేషన్ చేసామండి ట్రైన్కి. ఆ రిజర్వేషన్ కూడా క్యాన్సిల్ చేస్తారు. ఎందుకంటే విజయవాడ మీదుగా వెళ్ళే ట్రైన్లన్నీ కూడా చాలా వరకు తిరుమల ఎక్స్ప్రెస్, సింహాద్రి ఎక్స్ప్రెస్ ఇవన్నీ కూడా క్యాన్సిల్ చేశారు. అందులో మా ట్రైన్ ఒకటి. అది క్యాన్సిల్ అయిపోయిన తర్వాత 2 ట్రైన్లు మాకు మళ్ళీ విడివిడిగా చేయాల్సి వచ్చింది రిజర్వేషన్. అది కూడా అందరూ ఒక దగ్గర రాలేదు, మనిషి ఒక దగ్గర పెట్టినాం. చూస్తున్నారు కదా, ముందు రిజర్వేషన్ సంగతి కానీ ముందు పెళ్లి వేడుకలు చూడండి. మా వాడికి బొట్టు పెట్టి పెళ్లి కొడుకుని తయారు చేస్తున్నారు అందరూ. మా అమ్మ, మా చిన్నమ్మ, మా ఆవిడ, మా అరదలు, మా చెల్లి. ఓకే, ఇప్పుడు చూస్తున్నారు కదా, పెళ్లి రాట వేస్తున్నాడు దగ్గరుండి. పెళ్లి కొడుకు యొక్క మేనల్లుడు, పెళ్లి కొడుకు యొక్క తోటల్లుడు అంటున్నాను, క్షమించండి, అది తోటి పెళ్లి కొడుకు, తోడు పెళ్లి కొడుకు దగ్గరుండి రాట వేస్తున్నాడు. చూస్తున్నారు కదా, కనీసం లాగింగ్ లో మొహం చూపించమన్నా చూపించట్లేదు. పెళ్ళంతా దాచుకోలేడు కదా, చాలా దగ్గర కనబడతాడండి. సందడంతా కూడా పెళ్లి కొడుకు మేనల్లుడిదే, తోడు పెళ్లి కొడుకుదే. చూస్తున్నారు కదా, దగ్గరుండి డైరెక్షన్ చేస్తున్న తోడు పెళ్లి కొడుకు. అందరూ ఎలా కట్టాలి. ఎదురా శర్ణ, ఎదురా ఎస్ఎస్ రాజమౌళి. ట్రైన్ వచ్చి 8:30కి వచ్చిన చుట్టాలకి అందరికీ కూడా మేము క్యాటరింగ్ వర్క్ చెప్పాం. మా క్యాటరింగ్ అతను చూసారా, ఇంకా ఇప్పుడు పోపు వేస్తున్నాడు చూపులకి, మధ్యాహ్నం భోజనాలకి. ఇంకా 2 గంటల్లో ఏం ప్రిపేర్ అవుతుందండి. ఇది మా క్యాటరింగ్ అతని పరిస్థితి. మా ప్రయాణం ప్రతిదీ ఒక ట్విస్టేనండి. ఇంకా ఎన్ని ట్విస్టులు ఉంటాయో ఏంటో చూడాలి. చూసారు కదా, ఇవ్వండి ఏదైనా ఒకసారి మా క్యాటరింగ్ ఇవే దర్శనం. 2 గంటల్లో ఏం ఫుడ్ ప్రిపేర్. 8:30 ట్రైన్ బయలుదేరడానికి ఇప్పుడు 6:30 అయ్యింది. అది సంగతి. వచ్చిన చుట్టాలందరి కోసం ఫుడ్ ప్రిపేర్ చేస్తున్నామండి. చూస్తున్నారు కదా, ట్రైన్ జర్నీలో. ఇదిగోండి, ఇది క్యాటరింగ్కి ఇచ్చాం. మొత్తం ప్యాకింగ్ అయిపోతుందండి. మా గవర్నర్ దగ్గర ఉండి మాకు ప్యాకింగ్ చేసేస్తున్నాడు ట్రైన్లో వెళ్ళే వాళ్ళు. రీతు ఆచి వెళ్తున్నావా? రీతు, ఓయ్ రీతు, ఆచి వెళ్తున్నావా? రీతు, చరణ ఎక్కడే ప్రయాణం దగ్గర ఉంటే భోజనాలు దగ్గర పట్టుకొని. మా చిన్నాన్న పెళ్లి కొడుకు తండ్రి గురించి స్పెషల్గా చెప్పుకోవాలండి ఈ ప్రయాణంలో. ఎందుకంటే మొత్తం చుట్టాలందరూ కూడా ముందు రైల్వే స్టేషన్కి వెళ్ళిపోండి, తర్వాత మేము ఫుడ్ తీసుకొని వస్తాం వేరే ఆటో మీద కానీ 2 వీలర్ మీద కానీ అంటే. ఇదిగోండి, ఇది విశాఖపట్నంలోని సంపద వినాయకుడి స్వామి టెంపుల్. చూస్తున్నారు కదా, ఎటువంటి శుభకార్యం జరిగినా సరే ఈ సంపద వినాయకుడి గుడి దగ్గరే మొదలు పెడతాం. మా తోడు పెళ్లి కొడుకు వినాయకుడికి దండం పెట్టుకుంటున్నాడు. మేమందరం గుడి దగ్గరికి వెళ్ళలేదండి, ఎందుకంటే మాకు ట్రైన్ టైం చాలా అయిపోయింది, దగ్గర పడిపోయింది.
అందుకని చెప్పి గాబరా గాబరాలో మా చిన్నాన్న ఒకడే వెళ్ళి స్వామివారి దగ్గర దర్శనం చేసుకుని కొబ్బరికాయ కొట్టి వస్తున్నాడు అనమాట. ముఖ్యంగా ఆయన గురించే మాట్లాడుకోవాలి. జనాలందరినీ ముందు పంపించేసి మేము పుట్టుబట్టుకు వస్తాం అంటే లేదు, అందరం కలిసి వెళ్దాం అంటే ఒక ఆటో ఎక్స్ట్రా పెడితే దానికి ఖర్చు అవుతుంది అని చిన్న కక్కుర్తి అనమాట. డబ్బులు బాగానే ఖర్చు పెడతాడు, కానీ ముందు వెనక కొంచెం చిన్న చిన్న కక్కుర్తులు పెడతాడు. అక్కడే అందరి దగ్గర ఇదైపోతాడు అనమాట. మొత్తానికి మేము ట్రైన్ 10 నిమిషాల్లో బయలుదేరుతుంది అనగా రైల్వే స్టేషన్ దగ్గర చేరుకున్నామండి. అది ఫస్ట్ ప్లాట్ఫామ్ కాదు, 8వ ప్లాట్ఫామ్లో ఉంటుంది అన్నారని చెప్పి జ్ఞానాపురం పై వస్తున్నాం. మా ప్రయాణంలో మాకున్న కంగారులో ఈ టైం కూడా మాకు అంతే తొందరగా అయిపోతుంది. అస్సలు చూస్తున్నారు కదా, మొత్తం అందరం కలిసి ఒకేసారి బయలుదేరాల్సి వచ్చింది మా చిన్నాన్న చేసిన పనికి. ఏమైతేనేమి మొత్తానికి ఎంతో మా ఆటో డ్రైవర్ అన్న అయితే మాకు చాలా జాగ్రత్తగా స్పీడ్గా బండి తీసుకొచ్చి మాకు రైల్వే స్టేషన్ దగ్గర దింపారండి. థ్యాంక్ యూ అన్న. చూస్తున్నారు కదా, ఇంకా ఈ వ్లాగింగ్లు అవన్నీ ఇంకా నేను డైరెక్ట్ ట్రైన్లోకి వచ్చాక మొదలుపెట్టాను. విశాఖపట్నంలో బండి స్టార్ట్ అయ్యింది. ఎందుకంటే ఫుడ్ ప్రిపేర్ మొత్తం నాకు అప్ చెప్పారు దగ్గరుండి చూసుకోమని. చూస్తున్నారు కదా మా పిల్లలు అందరూ. ఇంకా ఈ మా పాప ఉంది, చిన్న పాప, ఈ నలుగురు ఎక్కడుంటే అక్కడే ఉంటానని మారం చేసింది. వాళ్ళేమో పైన కూర్చున్నారు, నేను పైన ఉంటానని చెప్పి అల్లరి. చూస్తున్నారు కదా ఈ పాప అల్లరి ట్రైన్లో అందరికీ కాలక్షేపం అయిపోయిందండి. చూస్తున్నారు కదా మా తమ్ముడు మొత్తం ట్రైన్లో 3 బోగీల్లో ఉన్నారు చుట్టాలు. వాళ్ళందరికీ కూడా ఒక్కొక్కరికి బాక్సులు సప్లై చేస్తున్నారు. ట్రైన్ మొదలైన 2 గంటల దాకా అల్లరి చేసింది, ఇప్పుడేమో నిద్రపోతుంది. చూస్తారు కదా మా అమ్మ లేకుండా ట్రైన్లో ఉయ్యాలు కట్టేశారండి పాప కోసం. ఎందుకంటే మాతో ట్రైన్ జర్నీలు అలాగే ఉంటాయండి. ఇలాంటివి మా ఇళ్ళల్లోనే చూడగలరు. మొత్తానికి మా పాపతో ట్రైన్ జర్నీ మాకు తెలియకుండా అయిపోయింది. మేము విజయవాడ వెళ్తామని చెప్పి ఎదురు చూస్తుంటే ఈ ట్రైన్ ఏమో విజయవాడ వెళ్ళలేదు. విజయవాడ వెళ్ళాల్సిన ట్రైన్ రాయనపాడు రింగ్లోకి వచ్చింది. ఈ ట్రైన్ అప్డేట్ అనేది ట్రైన్లో ఉన్న టీసీ కూడా మాకు ఎటువంటి అప్డేట్ అవ్వలేదు. అమ్మ విజయవాడ వెళ్ళదు, మీరు రాయనపాడులో దిగాలి, అక్కడ నుంచి మీ ట్రైన్ మీరు క్యాచ్ చేయాలి, అయితే విజయవాడలో కానీ రాయనపాడులో కానీ ఏదో ఒకటి చెప్పాలి కదండి. అది ఏమీ చెప్పలేదు. పైగా ఈ టికెట్లకి ఇచ్చిన ఫోన్ నెంబరు మా చిన్న ఉంది, అతను అసలు చూడ్డు. విజయవాడ కానీ టికెట్లు తీసాం, టికెట్లు కన్ఫర్మ్ అయిపోయాయి. ఇప్పుడేమో విజయవాడ వెళ్ళకుండా రాయనపాడులో దిగింది ట్రైన్ దిగాం. అంటే పూర్తిగా విజయవాడలో పనులు ఉండటం వల్ల ఫస్ట్ బుకింగ్ రిజర్వేషన్ క్యాన్సిల్, సెకండ్ రిజర్వేషన్ ఏమో ఇలాగ అయోమయంగా ఎటు కాని పరిస్థితులు. ఇప్పుడు ఇక్కడ నుంచి మళ్ళీ మేము విజయవాడ సిటీలోకి వెళ్ళి విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర మళ్ళీ ఇంకో ట్రైన్ క్యాచ్ చేయాలి. ఈ తిరుపతి ప్రయాణం మాకు జీవితంలో మర్చిపోలేని ప్రయాణం అండి. పెళ్ళికొడుకు తండ్రి ఒక్కడు వెళ్ళిపోతున్నాడండి. చూస్తున్నారు కదా సీరియస్గానా. మొత్తం వెనకాతలు ఉన్నదల్లా మా బేటాలేనే, వెనకాతలు వస్తున్న వాళ్ళందరూ మా బేటాలేనే. ఈ రాయనపాడు రైల్వే స్టేషన్ సిటీ అవుట్స్కట్లో ఉందండి విజయవాడ సిటీకి. ఇక్కడ చూస్తే బయటకు వచ్చేసరికి ఆటోలు అన్నీ వెళ్ళిపోయాయి. ఎందుకంటే 2-3 వచ్చారు, విడివిడిగా ఆటోలు బుక్ చేసుకుని వెళ్ళిపోయారు. మేము చూస్తే 50 మందిమే. అప్పుడు ఏం జరిగిందంటే ఒక బస్సు వచ్చింది, ఆ బస్సులో ఉన్న కండక్టర్తో మా తమ్ముడు మాట్లాడి దగ్గరలో ఉండే డిపో నుంచి ఒక బస్సు తెప్పించాడు. 50 మంది ఉన్నామండి, రైల్వే స్టేషన్కి వెళ్ళాలి అని చెప్తే డిపో కూడా ఒక బస్సు పంపించారు మొత్తం పిల్లలందరికీ కూడా. చూస్తారు కదా మా పాప మాకు కాస్త సీరియస్గా చూస్తుంది. ఎందుకంటే మొట్టమొదటిసారిగా ఏసీ బస్సు ఎక్కించామండి పెళ్ళికి వెళ్ళేటప్పుడు, అంటే పెళ్ళికి బొట్టు పెట్టడానికి వెళ్ళేటప్పుడు. ఇప్పుడేమో ఈ బస్సులో వచ్చేసరికి సీరియస్గా చూస్తుంది. ఇందాక దిగిన చుట్టాలందరూ కూడా మా చుట్టాలేనండి. చూస్తున్నారు కదా ఒక బస్సులో నుంచి. ఎదురుగా చూస్తున్నారు కదా విజయవాడ రైల్వే స్టేషన్ దగ్గర ఉన్న గాంధీ హిల్ అండి. ఆ కొండపైన గాంధీ మహాత్ముని కోసం గుర్తుగా ఒక శిలాస్తూపాన్ని ఏర్పాటు చేశారు. అందుకని ఆ కొండని గాంధీ హిల్ అంటారు. అక్కడ మినీ ట్రైన్ కూడా ఉంటుంది. చూసారు కదా సన్సెట్ లో ఎంత అందంగా కనిపిస్తుందో. ఈ రైల్వే స్టేషన్ బయట హల్దీరామ్ అని చెప్పి రైల్ కోచ్ రెస్టారెంట్ పెట్టారండి. అసలు విజయవాడ రైల్వే స్టేషన్లో మీరు కానీ కొంచెం టైం తీసుకునేలాగా ఉంటే ఈ హల్దీరామ్ రెస్టారెంట్ దగ్గరికి వచ్చేయండి. చాలా రీజనబుల్ ప్రైస్లో చాలా క్వాలిటీ టీ, ఫుడ్, స్నాక్స్ దొరుకుతాయి. చాలా బాగుంది. వైజాగ్ నుంచి నిజాముద్దీన్ వెళ్ళే ట్రైన్లో విజయవాడ వరకు వచ్చామండి. ఆ ట్రైన్ విజయవాడ రాలేదు, రాయనపాడులో దిగింది. అక్కడ నుంచి మేము విజయవాడ రైల్వే స్టేషన్ చేరుకున్నాం. ఇంకా
విజయవాడలో మాకు విజయవాడ నుంచి తిరుపతి వెళ్ళడానికి ధర్మవరం ఎక్స్ప్రెస్లో ట్రైన్ రిజర్వేషన్ దొరికిందండి. ఆ ట్రైన్ వచ్చి రాత్రి 9 గంటల వరకు ఉంది. అయితే అప్పటి వరకు కూడా హెల్దీరామ్లో మేము టైం బాగా స్పెండ్ చేసాం. విజయవాడలో ఉన్న మా పిన్ని వాళ్ళు పిల్లలందరికీ కూడా భోజనాలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారండి. మొత్తం రైల్వే స్టేషన్లో అందరికీ దగ్గరుండి మా బావ చెల్లి మొత్తం అందరికీ సర్వీస్ చేస్తున్నారు. చూస్తున్నారు కదా, ఎంత బిజీ షెడ్యూల్లో కూడా మాకు భోజనాలు ప్రిపేర్ చేసి తీసుకొచ్చారు మా విజయవాడ పిన్ని వాళ్ళు. పొద్దున్న నుంచి నానా బాధలు పడిన ట్రైన్ 4 వస్తుంది. కృష్ణానది మీద ట్రైన్ వెళ్ళేది ఇటు నుంచి అటు నుంచి రెండు వైపులు కూడా నైట్ టైం అనండి. కానీ గోదావరి నది మీద ఈ ట్రైన్ జర్నీలో నేను ఒక వ్లాగ్ చేశాను, సపరేట్గా అప్లోడ్ చేశానండి, చూడండి. మొత్తానికి ఈరోజు జర్నీ అవకతవకల మీద జరిగిందండి. చూసారు కదా, ట్రైన్ వచ్చి విజయవాడ స్టేషన్ రావాల్సింది రావణపాట స్టేషన్కి వెళ్ళింది. అక్కడి నుంచి విజయవాడ వచ్చి విజయవాడలో గాబరాగా భోజనాలు చేసి మొత్తానికి ఈరోజు ఇలాగ ట్రైన్లో ముగిసింది. ఇప్పుడు తెల్లారితో తిరుపతి చేరిపోతాం. ఓకేనండి, అందరికీ గుడ్ నైట్. డే వన్ క్లోజ్ అయిపోయి డే 2 స్టార్ట్ అయిందండి. చూస్తున్నారు కదా, ఎర్లీ మార్నింగ్ 5 గంటలకి తిరుపతి చేరుకున్నాం, ధర్మపురి ఎక్స్ప్రెస్. ఇప్పుడు ప్రస్తుతానికి తిరుపతి రైల్వే స్టేషన్ అంతా కన్స్ట్రక్షన్ అవుతుంది, చూస్తున్నారు కదా, అందుకనే అంతా వేరేగా కొత్తగా కనిపిస్తుంది. చూస్తారు కదా, బయటకు వచ్చాం, బయట చూసారు కదా, మొత్తం అంతా బిల్డింగ్లన్నీ కొట్టేశారు. రైల్వే స్టేషన్వి కొత్తగా కన్స్ట్రక్షన్ అవుతుంది. మళ్ళీ వచ్చేసరికి ఈసారి మొత్తం కొత్త రైల్వే స్టేషన్ చూడబోతాం. మొత్తానికి కొంతమంది నడిచి వెళ్తానన్నారు, వాళ్ళు సపరేట్గా బస్సుకు వచ్చే వాళ్ళు సపరేట్గా డివైడ్ అయిపోయాం. ఒక ఎలక్ట్రికల్ బస్సు కరెక్ట్గా మా అందరికి సరిపోయిందండి, బస్సుకి వెళ్ళే వాళ్ళందరికీ కూడా. ఇప్పుడు తిరుమల గరుడవారి మీద ఉన్నాం, చూస్తున్నారు కదా, ఫ్లైఓవర్ మీద నుంచి స్వామివారి ముఖం కనిపిస్తుందండి. తిరుపతి వెంకటేశ్వర స్వామివారి ముఖం చూస్తున్నారు కదా, ఇంకొంచెం ముందుకెళ్తే క్లియర్గా కనిపిస్తుంది. చూసారు కదా ఎంత స్పష్టంగా కనిపిస్తుందో. ఇక్కడికంటే తిరుపతి హైవే మీద నుంచి అయితే మొత్తం స్వామివారి పాదాల నుంచి తల వరకు కూడా చూడొచ్చండి. ఎక్కడంటే పద్మావతి గెస్ట్ హౌస్ ఉంటుంది, పద్మావతి గెస్ట్ హౌస్, తర్వాత ఒకలిమాత టెంపుల్ ఒకటి కొత్తగా కట్టారు. అక్కడ నుంచి అయితే స్వామివారి ముఖాన్ని పాదాల నుంచి ముఖం వరకు కూడా చూడొచ్చు, చాలా బాగా స్పష్టంగా కనిపిస్తుంది తిరుమల. ఓకే అండి, మా చిన్నాన్న మళ్ళీ తనకున్న పిసినారతనం చూపించాడండి. అందరినీ ఏసీ బస్ ఎక్కించాడు. చూసారు కదా, ఇక్కడ సీట్కో ఛార్జింగ్ పాయింట్ ఉంది. అందరినీ ఏసీ బస్ ఎక్కించి టికెట్ల కోసం ఒక దగ్గర ఆపుతారనమాట, బస్ స్టాప్ లో కిందన అలిపిరి దగ్గర. అక్కడ నాన్ ఏసీ టికెట్ తీసాడండి. నాన్ ఏసీ బస్ టికెట్ తీసి కండక్టర్కి ఇస్తే ఆయన మళ్ళీ కిందకి దించి వెళ్ళి టికెట్ మార్చుకుంటారా, ఏసీ బస్సు ఎక్కి నువ్వు నాన్ ఏసీ టికెట్ ఎలా తీస్తావు, ఆర్డినరీ టికెట్ అని చెప్పి పంపించారు. మొత్తానికి టికెట్లు కూడా అయిపోయింది, మళ్ళీ స్టార్ట్ అయింది బస్సు. జస్ట్ స్టార్ట్ అయిన 10 నిమిషాలకే మళ్ళీ బస్సు ఆగుతుందండి, అందరికీ తెలిసిందే కదా. ఇప్పుడు మనం కరెక్ట్గా అలిపిరి మెట్ల మార్గం దాటుతున్నాం. ఆర్చ్ చూసారా, అక్కడ మనం లెఫ్ట్ తీసుకుంటే కొత్త అలిపిరి మెట్ల మార్గం దగ్గరికి వెళ్తాం. ఇప్పుడు మనం తిరుమల ఘాట్ రోడ్ స్టార్టింగ్ పాయింట్కి వస్తామండి. ఇక్కడ మనకి మొత్తం లగేజ్ వెరిఫికేషన్ జరుగుతుంది. మొత్తం మనుషుల్ని లగేజ్ని ప్రతి ఒక్కటి కూడా స్కానింగ్ చేస్తారు. చూస్తున్నారు కదా మొత్తం ఎన్ని లైన్లు ఆగినాయో. మొత్తం మా పెళ్ళికి వచ్చిన చుట్టాలందరూ కూడా ఒక లైన్ సరిపోయారండి. ఎందుకంటే బస్సులో ఉన్న అందరూ 50 మంది కదా, అందులో నేను జస్ట్ ఒక 15 మంది మాత్రమే మెట్లకి వెళ్ళారు. మిగతా 35 మంది మట్టుగా బస్సుకు వచ్చాం. చూస్తున్నాం కదా, మా వెరిఫికేషన్ అయిపోయింది, మళ్ళీ బస్సు ఎక్కామండి అందరం కూడా. చూస్తున్నారు కదండి ఎదురుగా ఉన్న జనాలు అందరూ కూడా లగేజ్ వెరిఫికేషన్ స్కానింగ్ అయిన తర్వాత బస్సు ఎక్కాలి. మా బస్సు స్టార్ట్ అయిందండి, చూస్తున్నారు కదా.
తిరుమల కొండ ఇక్కడ నుంచి నేను లాస్ట్ సీట్ లో కూర్చున్నానండి, అందుకనే వెనక వైపు నుంచి క్లియర్ గా నాకు కనిపిస్తుంది. ఫ్రంట్ సీట్ లో కూర్చోడానికి ట్రై చేశాను, కానీ మా నాన్న మా చిన్నాన్న ఇద్దరు ఆక్యుపై చేస్తారు ఫ్రంట్ సీట్. అక్కడైతే ఇంకా బాగా కనిపించును, కానీ ఫ్రంట్ సీట్ లాస్ట్ బ్యాక్ సీట్ వీవింగ్ బ్యాక్ సీట్ దేని ప్రత్యేకత దానికే ఉంటుందండి. నేను వెనకాల కూర్చున్నాను కాబట్టే నాకు పెద్ద గ్లాసు మంచిగా రెండు వైపులా కూడా తీయటానికి అవకాశం దొరికింది. చూస్తున్నారు కదా ఇక్కడ నుండి తిరుమల. నిజంగా తిరుమల ఘాట్ రోడ్ ఎక్కగానే మేము చేసిన 24 గంటల ప్రయాణం కొన్న కష్టము మర్చిపోయామండి. ఈ ప్రకృతి అందాలు ఇవన్నీ చూస్తున్నారు కదా. మనం కరెక్ట్ గా శ్రీవారి మెట్ల మార్గం దగ్గరికి ఉన్నామండి బస్సులోని. చూస్తున్నారు కదా మంచు కొండల్లోని ఆ కరెక్ట్ గా కనిపించే పాయింట్ జూమ్ చేసిన దగ్గరే అలిపిరి అంటున్నాను, క్షమించండి, శ్రీవారి మెట్ల మార్గం స్టార్ట్ అవుతుంది అక్కడ నుంచి. అటు పైన చూడండి గరుడాద్రి, అటు 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 కనబడతా అటు నుంచి. ఎక్కేటప్పుడు ఎటు కూర్చోలో దిగేటప్పుడు ఎటు కూర్చోలో తెలియాలా. చూసారు కదండి, 24 గంటల ప్రయాణం తర్వాత తిరుపతి చేరుకున్నాం వైజాగ్ నుండి. ఎన్ని పాటలు పడ్డామో మీరు చూసారు కదా. ట్రైన్ రిజర్వేషన్ క్యాన్సిల్ అయిపోయింది. వేరే 2 ట్రైన్లు రిజర్వేషన్ చేసామంటే ఒక ట్రైన్ విజయవాడ స్టేషన్ స్టాపింగ్ క్యాన్సిల్ అయ్యి వేరే స్టేషన్లో ఆపాడు. అక్కడ నుండి మళ్ళీ స్టేషన్కి వచ్చి నైట్ జర్నీ చేసి 24 గంటల ప్రయాణం వైజాగ్ నుంచి. డైరెక్ట్గా ఒక ట్రైన్ అయితే 12 గంటల జర్నీలో వచ్చేసేవాళ్ళం. ఏదైనా వెంకటేశ్వర వెంకటేశ్వర స్వామి గారి దయ వల్ల మొత్తం మా ప్రయాణం బాగా జరిగింది. తిరుపతి చేరుకున్నాం. ఇక ముందు పెళ్లి పనులు మొదలు పెట్టాలి. మళ్ళీ అప్డేట్ మళ్ళీ మేము ముందుకు వస్తారండి. ఒకలమాత అమ్మవారి దయ వల్ల తిరుమలలో భోజనానికి ఏ లోటు ఉండదండి, కొండపై ఉన్నంత కాలం కూడా. చూస్తున్నారు కదా, ఇప్పుడు మనం తిరుమలలో కొండపైన ఉన్న కళ్యాణ వేదిక దగ్గరికి వచ్చామండి. ఇక్కడే మాకు పెళ్లి జరుగుతుంది రాత్రికి. ఒకసారి ఉదయం వచ్చి చూసుకుందామని వచ్చాను. అంటే మాకు రాత్రి తెల్లవారుజామున 3 గంటలకు అనమాట ముహూర్తం. ఆ చీకట్లో మనం వీడియో తీయటానికి కుదురుతుందో లేదో, అసలు వస్తుందో లేదో అని చెప్పి చూపిద్దామని వచ్చాను. రాత్రికి మా ఇంటి పెళ్ళి జరిగేది కళ్యాణ మండపంలోనే, తిరుమల కళ్యాణ వేదిక. చూస్తున్నారు కదా, ఇక్కడ కొన్ని వందల పెళ్ళిళ్ళు అవుతాయండి, కొన్ని వందల పెళ్ళిళ్ళు అవుతాయి. మొత్తం ఇదంతా రాత్రి పెళ్ళిళ్ళతో నిండిపోద్ది. చూస్తున్నారు కదా. ప్రస్తుతం ఇక్కడ చిన్నపిల్లలకి చెవి పోగులు కూడా కొడుతున్నారు. చిన్నపిల్లలు చెవి పోగులు కొట్టడం, పెళ్ళిళ్ళు జరగడం, శుభకార్యాలు అన్నీ కూడా ఇక్కడే జరుగుతాయండి. ఆల్రెడీ ఎవరితో పెళ్లి జరుగుతుంది ఇక్కడ. ఇక్కడ ఇంకో పెళ్లి కూడా జరుగుతుంది. పాపకి చెవి పోగులు కొడుతున్నారు. మొత్తం చిన్నపిల్లలందరికీ ఇక్కడ పెళ్ళిళ్ళు వ్రతాలు చేసుకునే వాళ్ళు చెల్లించవలసిన ప్రైజ్ ఉందన్నమాట. అంటే డబ్బులు ఇవ్వాల్సిన డబ్బులు రేట్లు ఉన్నాయి. చెప్తాను ఒకసారి చూడండి. వివాహాలకైతే ఫ్రీ. ఉపనయనం చేసేవాళ్ళు 300 రూపాయలు. సత్యనారాయణ
స్వామి వ్రతం చేసేవాళ్ళు 300 రూపాయలు, ఇతర పూజలకి 200 రూపాయలు. చెవి పోగులు కుట్టుటకు 50 రూపాయలు, చెవి పోగులు కాటేజీలో కుడితే 100 రూపాయలు. మేళం ఉచితం, పెళ్ళికి ఉచితం, ఇతర పూజలకు మేళం 100 రూపాయలు. ఇదండి తిరుమలలో ఉన్నది. మనకి స్తోమత కొద్దీ మనం ఏమైనా ఇవ్వగలిగితే ఇవ్వచ్చు. ఒక గిఫ్ట్ లాగా అంటే ఒక బహుమతి లాగా ఇవ్వచ్చు. ఆ, అక్షరాభ్యాసం, మ్యారేజ్ రిజిస్ట్రేషన్. కరెక్ట్గా 10 సంవత్సరాల కిందట 2014లో, ఇది 2024 అనమాట. కరెక్ట్గా ఇదే కళ్యాణ వేదిక తిరుపతిలో ఇదే కళ్యాణ వేదికలో నాకు పెళ్ళి అయిందండి. సేమ్ నేను కూర్చున్న ప్లేస్లోనే నాకు పెళ్ళి అయింది అనమాట. చూస్తున్నారు కదా మొత్తం అంతా కూడా ఎలాగా ఇక్కడే పెళ్ళిళ్ళు, చెవిపోగులు. ఆల్రెడీ ఇప్పుడు ఒక పెళ్ళి అవుతుంది, చూస్తున్నారు కదా, వాళ్ళకి మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. అక్కడేమో చిన్నపిల్లలకి అక్షరాభ్యాసం, చెవిపోగులు కొడుతున్నారు, చూస్తున్నారు కదండి. మరి కాసేపట్లో ఇంకో పెళ్ళి, మా ఇంటి పెళ్ళి ఈ కళ్యాణ వేదికలో జరగబోతుంది. తిరుమల కళ్యాణ వేదిక ఆనంద నిలయం నుంచి జస్ట్ 500 మీటర్స్ అండి, అంటే 1/2 కిలోమీటర్ అనమాట. ఆనంద నిలయం మాడవీధుల్లో ఉన్న మాతృశ్రీ తరికొండ వెంగమాంబ అన్నప్రసాద కేంద్రం నుంచి జస్ట్ 500 మీటర్స్ వాక్బుల్ డిస్టెన్సే. చూస్తున్నారు కదా, అందుకే మీకు క్లియర్గా అర్థం కావడం కోసం నేను హైపర్ ల్యాప్లో వాక్ చేస్తూ మీకు చూపిస్తున్నాను. ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసానండి, చూస్తున్నారు కదా. ముందుగా మనం మా ఇంటి పెళ్ళి చూసే ముందు ఆనంద నిలయం దర్శనం చేసుకొని మళ్ళీ మా ఇంటి పెళ్ళి ఎలా జరుగుతుంది అనేది తిరుమలలో మీకు చూపిస్తాను. మనం ఇప్పుడు మాడవీధుల్లోకి ఎంటర్ అయిపోయామండి. చూస్తున్నారు కదా, వెంగమాంబ వారి అన్నప్రసాద కేంద్రం. ఇవ్వండి, మాడవీధుల్లోకి వచ్చేసాను, స్వామివారి గుడి దగ్గరికి వచ్చేసానండి, ఆనంద నిలయం దగ్గరికి. మా చిన్నాన్న వాళ్ళు తీసుకున్న రూమ్ నుంచి కనిపిస్తున్న లొకేషన్ అండి ఇప్పుడు మనం చూస్తున్న ఈ తిరుమలలోనే ఈ వెండి మీటర్ యొక్క లొకేషన్ చూస్తున్నారు కదా. మాకు కొన్ని ఆచారాలు ఉన్నాయి, ప్రదానం చేయడం, కాళ్ళగోళ్ళ సంబరాలు ఇలాంటివి. అవన్నీ కూడా మేము ఇక్కడ తిరుమల దేవస్థానం పైన కాటేజ్ రూమ్లోనే చేసుకుంటున్నామండి. చూస్తున్నారు కదా, ఆ పెళ్లి కూతురికి పెళ్లి కొడుక్కి పెళ్లి స్నానాలు, అదే మంగళ స్నానాలు చేయడం, పెళ్లి కొడుకుని పెళ్లి కూతురిని రెడీ చేయడం, వాళ్ళకి కొన్ని ఆచారాలు ఉన్నాయి. అవన్నీ కూడా మేము ఇంటి దగ్గర చేసుకోలేము కాబట్టి ఇప్పుడు మేము తిరుమల కొండలోనే మాకు ఇచ్చిన రూమ్నే ఇంటిగా భావించి అందులోనే చేస్తున్నారు మా అమ్మ వాళ్ళు. అర్ధరాత్రి 2 అవుతుందండి. చూస్తున్నారు కదా, మేమున్న కాటేజ్ తిరుమలలోని నందకం, అక్కడ నుండి కనిపిస్తున్న లొకేషన్ అండి ఇది. చూస్తున్నారు కదా, మాకు టైం 2:30 అయింది. మా తమ్ముడిని పెళ్లి కొడుకుని చేస్తారు. ఇంకా అక్కడ నుండి పక్కనేనండి, నందకం నుంచి జస్ట్ వాకబుల్ డిస్టెన్స్లోనే కళ్యాణ వేదిక. నడుచుకుంటూ వెళ్ళిపోతున్నాం మేము. చూస్తున్నారు కదా మొత్తం తిరుమల ఎలా కనిపిస్తుందో, మొత్తం మంచుతో. అసలు అంటే మంచు అంటే ఒక ట్రావెలింగ్ ఫాగ్ అండి. అంటే అది చూసారు కదా, కంటికి ఎంత ఈజీగా కనిపిస్తుందో, ట్రావెలింగ్ ఫాగ్ అనమాట. తిరుపతి తిరుమల కొండల్లో రాత్రి ఇప్పుడు 2 అవుతుంది. మొత్తం స్నో అండి, మొత్తం ఊటీలో ఉన్నట్టు ఉంది మొత్తం అంతా కూడా. ఇప్పుడు మేము పెళ్లి మండపంకి వెళ్తున్నాం.
మాకు ఇచ్చిన రూమ్స్ నుంచి మేము పెళ్లి మండపంకి వెళ్తున్నాం. ఒక్కొక్కరు చుట్టాలందరూ ఒక్కొక్క రూమ్లో ఉన్నారు. దగ్గర చాలా రూముల్లో ఒక్కొక్క దగ్గర ఉన్నారు. అందరం కూడా ఇప్పుడు కళ్యాణ మండపం చేరుకోం. కానీ మొత్తం స్నో ఎలా ఉందంటే, ఇంక టెంపుల్ దగ్గర ఎలా ఉంటుందంటే వ్యూ చాలా బాగుంటుంది. మొత్తం స్నో, తిరుపతి కొండ మొత్తం మంచుతో నిండిపోయింది. మంచు కొండల్లో తిరుమల, ఊటీలో ఉన్నట్టుంది. ఇప్పుడు మొత్తం మంచు ఎలా స్నో ఎలా పాస్ అవుతుందంటే ఈ పెళ్ళికి ప్రకృతి సహకరించింది. బాబా మంచు లైటింగ్ చూసారు కదా ఎంత బాగుందో. పెళ్లి మండపం దగ్గరికి వస్తానండి. మంచిగా చూస్తున్నారు కదా, మొత్తం పెళ్లి పని స్టార్ట్ అయిపోయి పురోహిత సంఘం, చెవిపోగలు పుట్టిస్తారు, కళ్యాణ వేదిక. అసలు ఎంత ఇదిగా ఉందంటే మంచుతో ఫుల్గా నిండిపోయిందండి. ఆల్రెడీ ఒక పెళ్ళి అయిపోయిందండి, చూస్తున్నారు కదా పెళ్లి కొడుకు పెళ్లి కూతుర్ని. ఆల్రెడీ వాళ్ళు పెళ్ళి అయిపోయి పక్కన అలాగా కొంచెం వాళ్ళ పనుల్లో వాళ్ళు ఉన్నారు. మేము మా పెళ్లి కోసం రెడీ అవుతున్నాం. చూస్తున్నారు కదా తెల్లవారుజాము అవడంతో అక్కడే మంగళ వాయిద్యం వాయించే వాళ్ళందరూ కూడా రిలాక్స్ అవుతున్నారు. మాతో పాటు ఇంకో పెళ్ళి అవుతుందండి. మొత్తం నేను చెప్పాను కదా ఇది మొత్తం పెళ్ళిళ్ళతో నిండిపోద్దని. తిరుమల ప్రయాణంలో మేము ఎన్ని అవకతవకలు అంటే ట్రావెలింగ్లో ఎన్ని ఇబ్బందులు పడ్డామో మీరు చూశారు కదా. అయినప్పటికీ కూడా వెంకటేశ్వర స్వామి దయ వల్ల ఇక్కడ వరకు మా ప్రయాణం వచ్చింది. చూశారు కదండి, మా ఇంటి పెళ్లి వేడుకలు తిరుమలలో మొదలయ్యాయి. ఓం నమో వెంకటేశాయ. అంతా భగవంతుడి దయ్యానండి. పెళ్లి కొడుక్కి వాళ్ళ బావగారు బాస్కం కడుతున్నారండి. చూస్తున్నారు కదా, దగ్గరుండి పెళ్లి కొడుకుని ప్రిపేర్ చేస్తున్నారు. కాసేపట్లో పెళ్లి పీటల మీద కూర్చోబోతున్న పెళ్లి కొడుకు. మొత్తం మంచు పెళ్ళి అవుతుంది. స్నో చూసారా, మొత్తం స్నోతో నిండిపోయిందండి కళ్యాణ మండపం అంతా కూడా. ఇంకా కొంచెం పెళ్ళిళ్ళు రెండే అవుతున్నాయి. అంతకుముందు ఒక పెళ్ళి అయిపోయింది అనమాట. ఇప్పుడు రేపు వస్తున్న రెండు
లొకేషన్ ఎలాగుందో ఇందాకలకి ఇప్పటికేను ఫుల్ ఫాగ్ అండి. ఫుల్ ఫుల్ ఫాగ్. లోపల కళ్యాణ మండపంలో కూడా మంచు వచ్చేస్తుంది. అసలు చాలా అంటే చాలా ఆశ. ఇంకా పెళ్ళిళ్ళు అయితే ప్రస్తుతానికి ఒకటి అయిపోయింది. మళ్ళీ చెప్పిందే చెప్తున్నాను, ప్రస్తుతానికి 2 జరుగుతున్నాయి. ఒక టైంలోనైతే మొత్తం మండపం ఖాళీ ఉండదండి. ఫుల్గా మండపంలో ప్రతి దగ్గర కూడా సర్దుకొని మరీ పెళ్ళిళ్ళు చేసుకుంటారు. అంటే కొంచెం దగ్గరగా కూర్చొని ఎవరు చుట్టాలు ఏంటనేది కూడా తెలియకుండా అంత ఇదిగా ఉంటుంది మండపం. ప్రస్తుతానికి ఏంటంటే కొంచెం 2 పెళ్ళిళ్ళు అవటం వల్ల కొంచెం విశాలంగా కనిపిస్తుంది. బాబు 33కి అయిపోయింది.
భరద్వాజ విశ్వామిత్రో నిచ గౌతమః వసిష్ఠో యమదగ్నిశ్చ సప్తైతే ఋష్యస్తదా సర్వమంగళ మాంగళ్యే వసిష్ఠైక ప్రియభామిని ఇష్ట కామ్యార్థ సిద్ధ్యర్థం ఆరంజ్యోతి నమో నమః. పెళ్ళైన కొత్త దంపతులు ఇలా చూడు కనిపిస్తున్నావు. నేను ఎవరితో మాట్లాడుతున్నాను పెళ్ళైన కొత్త దంపతులు వివాహమైన కొత్త దంపతులు నూతన వధూవరులు ఆరంజ్యోతి దర్శనం చేసుకోవాలి. ఎందుకంటే సప్త ఋతులు మనకుంటారు. కశ్యప అస్త్రి భరద్వాజ విశ్వామిత్ర వశిష్ఠ జమదగ్ని 7 ఋతులు. వాళ్ళలో ఒకరు వశిష్ఠ మహాముని. ఈ 7 ఆయన భార్య అరుంధతి. ఆమె కుండలు చేసుకొని జీవనం చేస్తుంది. ఆమెని ఆయన వివాహం చేసుకొని సప్త ఋతులు ఇక్కడ తపస్సు చేసినప్పుడు మేము తపస్సు అయిన తర్వాత పలికింది 7 నక్షత్రాలు అంటే 7 ఋతులు. మనం ఋతులు చూడాలంటే 10 నక్షత్ర రూపంలో చూడాలి. మనం వాళ్ళు 7 నక్షత్రాలు అయినా దాంట్లో ఒకరు మాత్రం భార్యాభర్తలుగా కనబడతారు. అంటే జంట నక్షత్రాలు కనబడతారు. మిగతా అన్ని ఒక్కొక్కటి కనబడ్డా నక్షత్రం జంట అదే భార్యాభర్తలు వశిష్ఠులు ఆరుంధులు. వాళ్ళని చూసి వాళ్ళ ఆశీర్వాదం మీరు కూడా 7 జన్మలు భార్యాభర్తలుగా పుడతారని వాళ్ళ ఆశీర్వాదం వస్తే వాళ్ళ చేతిలో నీళ్లు వేసి అగ్ని వదిలి ఆర్తికి దండం పెట్టారు. ఇలా పట్టి చేతులు పాల్పోయినా పట్టుకో నీళ్ళు వదలబట్టు పోయి పోయి అమ్మాయి కూడా పోయి వదలమాక అడ్డ పట్టుకో. ముందరకు వచ్చి ఇక్కడ వదిలేయి వదిలేయి ఇక్కడ వదిలేయి ఎంత వదిలేయి ఒకటిగా వదలండి. ముందర పోయి ఒకటిగా వదలండి. ఇంకొందరు పోయి ఒకేసారి వదలండి. దంపతులకు ఆయుడు ఆరోగ్య ఐశ్వర్యాలు కలుగులేని తల్లి ఆరోగ్యోతి నిలమర్గం సమర్పయామి. కర్పూర నీరాజనం దర్శయామి. हिरण्यपात्रं मदो पूर्णप्रदासे मदद्योताने च कदामृते एकदेशमान आयुर्चेतोऽपि सकलम् కళ్ళకద్దుకొని ఇద్దరు ఒకటేసారి పిలిచారండి. పైకి ముందరికి అంటే అలా ధాన్యం అది పోలేదు దాంట్లో ఎందుకు అమ్మ చీక పూజ చేసేది ఇలా చూడండి. కాస్త పక్కన తిరుగు అటు తిరుగు కాస్త ముందరికి రామ్మా. ఒక అడుగు ముందరికి రా. అది చూడండి. మంచుకాలంలో పెళ్లి చేసుకుంటే బయట కనబడుతుంది. ఎండాకాలంలో పెళ్లి చేసుకోవాలి. చలికాలంలో పెళ్లి చేసుకుంటే బయట కనబడుతుంది. మాగాది పంచకాలంలో పెళ్లి చేసుకోవాలి. మాగం పాల్గొనం పెళ్లికి చేస్తాం. ఎండలు ఉంటాయి. అరుంధతి కూడా కనబడుతుంది. అయిందా అంటే అలా పట్టు అలాగే నువ్వు ఇలా పట్టుకోబట్టి ఇలా పైకి చూడండి. పడతాయా బాబు కొడుకు అన్ఎక్స్పెక్టెడ్గా నాకు పెళ్లి చేసిన పంతులు గారే మా తమ్ముడికి కూడా పెళ్లి చేస్తున్నారండి. నిజంగా అది చాలా అదృష్టం. అప్పుడు నాకు చాలా బాగా చేశారు ఆయన. చాలా సంతోషంగా కూడా మాకు కలిగినంతలో ఇచ్చిన పారితోషికాన్ని ఆయన చాలా సంతోషంగా తీసుకున్నారు. మాకు చాలా ఆ రోజు చాలా అంటే చాలా సంతోషం వేసింది.
ఇప్పుడు మళ్ళీ ఆయనే మళ్ళీ మాకు రిపీట్ అయ్యారు. అంటే తిరుపతిలో ఎంతోమంది పురోహితులు ఉంటారు, అయినా మళ్ళీ మాకు ఆయనే రావటం మా అదృష్టం. తిరుమల దేవస్థానంలో పెళ్ళైన వాళ్ళకి దేవస్థానం వాళ్ళే మ్యారేజ్ రిజిస్ట్రేషన్ కూడా చేసిస్తారు. చూస్తున్నారు కదా, ఇప్పుడు రిజిస్ట్రేషన్ ప్రాసెస్ జరుగుతుంది. రిజిస్ట్రేషన్ ప్రాసెస్ మొదలైందండి. ఆన్లైన్లోనే మొత్తం అంతా కూడా చూస్తున్నారు కదా, మొత్తం తల్లిదండ్రులందరినీ కూడా. ఈ మా ఓడు అసలు పని వదిలేసి మిగతా పనులన్నీ చూస్తాడండి మా చిన్నాన్న. ఇవ్వండి ఇప్పుడు పరిగెట్టి వెళ్ళి ఇప్పుడు చేస్తున్నారు. చూస్తున్నారు కదా, తల్లిదండ్రులకి, అబ్బాయి తల్లిదండ్రులకి, అమ్మాయి తల్లిదండ్రులకి, పెళ్లి కొడుకు పెళ్లి కూతురికి మొత్తం అందరికీ కూడా ఫొటోస్ తీసి ఆన్లైన్ రిజిస్ట్రేషన్, మ్యారేజ్ రిజిస్ట్రేషన్ జరుగుతుంది. ఇవ్వండి అబ్బాయి తల్లిదండ్రులు తీశారు, ఇప్పుడు అమ్మాయి తల్లిదండ్రులు కూడా ఫోటో తీసి పెళ్లి కొడుకులకి ఇద్దరికి ఫోటో తీసి కళ్ళ ముందే పెళ్ళి అయిపోయిందండి. చూస్తుండగానే తెల్లారిపోయింది కూడా. ఎప్పుడో చీకటితో వచ్చాం, మొత్తం మంచుతో నిండిపోయిన ఈ కళ్యాణ మండపం మీకు అసలైన వ్యూ చూపించలేదు కదా, ఇప్పుడు చూపిస్తున్నాను చూడండి. చూస్తున్నారు కదా, వ్యూ ఎక్స్ట్రాడినరీ. చూస్తున్నారా వ్యూ ఎంత బాగుందో, ఎర్లీ మార్నింగ్. తిరుపతి వచ్చినా ఇక అడిగిన ఫోన్ కూడా ఎత్తట్లే. రీతు రీతు పాపం చూడు ఓకే. లోపల ఎవరెవరు వచ్చారు? ఎవరు వచ్చారా? నేను మా ఆవిడ వచ్చారండి రా. ఎవరు వచ్చారు? నేను మా చెప్పండి పేరు చెప్పాలి. నేను మా ఆవిడ వచ్చానండి రా. ఇప్పుడు మీ ఆవిడ పేరు చెప్పు. మీ ఆవిడ పేరు
మీ ఆయన పేరు రామ కొడుకు చూడు అడగంటున్నారు ఇవ్వాలి ఇస్తేనే అడిగేట్టుతారు ఓకే ఓకే అలా పట్టుకొని ఒకసారి ఇచ్చుడు బొట్టు పెట్టేసా కదా బొట్టు పెట్టి చేయి తీసి ఆరతి పట్టుకుని నాకు ఇచ్చుడు పెట్టింది అలా ఒకసారి చేయొచ్చు నిత్య శ్రీరస్తు నిత్య మంగళాని భవంతు. గోవిందా గోవిందా. కొంచెం చూశారు కదండి తిరుమలలో జరిగిన మా ఇంటి పెళ్లి వేడుక. ఈ యొక్క వీడియో మీ అందరికీ నచ్చినట్టయితే దయచేసి సబ్స్క్రైబ్ చేసి లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి. మళ్ళీ ఇలాంటి మంచి మంచి వీడియోలతో మళ్ళీ మీ ముందుకు వస్తాను. అందరికీ నమస్కారం. నా పేరు సురేష్. విండో సీట్ వీవింగ్ మళ్ళీ ఇంకొక కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తుంది. ఓం నమో వెంకటేశాయ.